మనం చూస్తా ఉన్నాము ఈ 10 నెలల నుంచి. అమ్మయ్య వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. రెడ్ బుక్ రాజ్యం వెళ్తుంది. ఆ విషయం మాకు తెలుసులే. రెడ్ బుక్ రాజ్యంలో భాగంగా విడుదల రజనీని టార్గెట్ చేస్తుంది. ఈ 10 నెలల కాలంలో మనం చూస్తున్నట్టయితే కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. వరుసగా ఏదో ఒక హ్యూమిలియేషన్, ఏదో ఒక పుట్టుడు కేసులు, పెట్టుడు కేసులు, ఏదో విధంగా గాలి మాటలు పోగేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకున్నటువంటి అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద వరుసగా హ్యూమిలియేట్ చేస్తూ, డిఫేమ్ చేస్తూ, అదిగో విడుదల రజని, ఇదిగో విడుదల రజని. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. అదే ఆవు కదా, అదే కదా, అదే కదా. రేయ్ నువ్వు పావలా గద్దురుపై చేస్తున్నావు. సార్ 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 చేసి నువ్వు అవరాక్షన్ చేయాలి. ఎక్కడ చూసినా కూడా అదే కదా వరుస పెట్టి రిపీట్ చేసి చేసి మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు. కొంచెం లాజిక్ కొన్ని కేసులు పెట్ట. అది ఈ రోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, ఏంటి ఏసీబీ కేసు? చూడాలని ఉందే. ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కేసుకి సంబంధించి రెడీగా ఉండండి రా. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఎందుకు? సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అది నిజం సార్. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. అరే ఏంది పోయేది మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి, వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈరోజు చెప్పే ఈ కథ ఇదొక కట్టు కథ, చక్కటి కట్టు కథ. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు అది. ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది, ఏంటి కారణాలని గనక మనం చూస్తే చెప్తాడా? ఈ పెట్టినతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఈ డైరెక్టరు, ఈ స్క్రీన్ ప్లే, వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా, ఏం ఫీల్ ఉండదు బాబా. కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి. ఓహో కామెడీ చేస్తున్నావా? మీరు వస్తారా, అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, విడుదల రజనీ మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి. రే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకో. బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి, సోషల్ మీడియాలో పెట్టండి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఒక మోడస్ ఆపరెండా రన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యక్తి
వెళ్ళి నీకు చాలా ఎక్కువైపోయింది చేసిన వ్యాపారం చాలు నువ్వు డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? చూడటం కాదండి మీరు చెయ్యాలంతే.